రేవంత్ ఏలుబడిలో కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు భూ బకాసురులు అవతారమెత్తుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2వ వార్డులో కాంగ్రెస్ లీడర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఏకంగా అంగన్వాడీ జాగాకే ఎసరు పెట్టారు. స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేసేందుకు వచ్చిన ఎంఆర్ఓ పోలీసులనే బెదిరించాడు. జేసీబీకే అడ్డు వెళ్లాడు. ప్రభుత్వం మాది అంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. అధికారులు కాస్త వెనుక ముందైనా స్థానిక మహిళలు దగ్గరుండి మరీ ప్రహారీ కూడా కూల్చేయించారు. సాలరీ 6 సంవత్సరాల నుంచి రేవంత్ ఏలుబడిలో కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు భూ బకాసురుల అవతారమెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2వ వార్డులో కాంగ్రెస్ లీడర్ ఏకంగా అంగన్వాడీ జాగాకే ఎసరు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతకాలంగా ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు అటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులపై దౌర్జన్యం ఏదైతే చేసిన ఘటన కలకలం రేపిందని చెప్పవచ్చు. ప్రభుత్వం మాది, అక్రమ నిర్మాణాలు ఎట్లా కూల్స్తారంటూ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన రెవెన్యూ మున్సిపల్ అధికారులతో మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు సూరిబాబుతో ఏదైతే అధికారులను హెచ్చరించారు. మొత్తంగా మున్సిపల్ ఏదైతే బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు అటు రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జేసీబీతో వచ్చినటువంటి బెల్లంపల్లి తహసీల్దార్ జ్యోత్స్న, అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్ఐ ఆదిలక్ష్మి, అటు రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏదైతే అక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చివేయొద్దని 4 రోజుల సమయం ఇవ్వాలంటూ ఏదైతే అధికారులతోటి వాగ్వాదానికి దిగారు. జేసీబీతో అక్రమ కట్టడాన్ని కూల్చకుండా కూడా వాళ్ళంతా కూడా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులను వారించేందుకు ఏదైతే పోలీసులు ప్రయత్నం చేశారో వారిపై కూడా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాదున్నది, అలాగే అధికారులను ఇక్కడ నుంచి బదిలీ చేస్తామంటూ అక్కడనే బహిరంగంగానే ఏదైతే రెవెన్యూ అధికారులతో పాటు అటు మున్సిపల్ అధికారులను, పోలీసులను కూడా కాంగ్రెస్ నాయకులు బెదిరించడం జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదాన్ని దిగారు. ఏదైతే ప్రభుత్వ స్థలంలో అంగన్వాడీ పాఠశాలతో పాటు పోచమ్మ గుడి, వినాయకుని షెడ్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకున్నారంటూ కాంగ్రెస్ నాయకులతో బస్తీవాసులు ఏదైతే వాగ్వాదాన్ని దిగారు. దీంతో అప్పటికే అటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు అధికారులతో కూడా కాంగ్రెస్ నాయకులు ఏదైతే దౌర్జన్యం చేయడానికి ఏదైతే ప్రయత్నించడంతో అటు బస్తీవాసులు రావడంతో కాలనీ ఏదైతే కాంగ్రెస్ నాయకులకు అటు బస్తీవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే ఏదైతే స్థానిక తహసీల్దార్ ఉన్నటువంటి యోజన ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటూ వెంటనే కూడా అక్కడ కూల్చివేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ నాయకులు వ్యవహారం అటు కాలనీ వాసులు కూడా అటు బస్తీవాసులు వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించడమే కాకుండా వాటికి కూల్చివేయడానికి వచ్చిన అటు రెవెన్యూతో పాటు పోలీసు, మున్సిపల్ అధికారులను కూడా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేయడం, బెదిరించడం పట్ల కూడా కాలనీవాసులు కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.